హాయ్ అండి, వరంగల్ హైవేకి జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో 100 ఫీట్ల రోడ్డు ఫేసింగ్తో ఈ హెచ్ఎండిఏ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాను మీకోసం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మొత్తం 30 ఎకరాల్లో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఉగాది రంజాన్ ఆఫర్ కింద 1 మంత్ వరకు ఇక్కడున్న ప్రైస్ కంటే 2000 తక్కువ ధరకే ఇస్తున్నారు. ఇప్పుడు ఇది మన ప్రాజెక్ట్ ముందున్న రోడ్ అండి. ఇప్పుడైతే మనకు 40 ఫీట్ రోడ్ ఉంది. ఇది 100 ఫీట్ల రోడ్డుకి ప్రపోజల్ ఉంది. సో ఒకసారి రోడ్డు కూడా చూడండి, ఈ లాస్ట్ నుంచి అక్కడి వరకు ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మనతో ఉన్నారు కంపెనీ పర్సన్ దామోదర్ గారు. సార్ని కూడా అడిగి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ ప్రాజెక్టు మనకు ఎగ్జాక్ట్లీ ఎక్కడుంది, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లొకేషన్ కూడా ఒకసారి చెప్తారా సార్? మేడం, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వరంగల్ హైవేకు ఎగ్జాక్ట్లీ స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా, స్వర్ణగిరి టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఒక 3 కిలోమీటర్ వస్తుంటే 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి ప్రజెంట్ అయితే 45 ఫీట్ రోడే కానీ 100 ఫీట్ల ప్రపోజల్ రోడ్ ఉంది. ఇది వచ్చేసి అనంతారం రోడ్ అంటారు. దాని పక్కన వాచల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఆ వాచల్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు మనకు భువనగిరికి సంబంధించిన ఆర్టీఓ ఆఫీస్, ఆ ఆఫీస్ కానీ ఎగ్జాక్ట్ 3 కిలోమీటర్ వస్తే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మేడం, మనం ప్రాజెక్ట్లోకి ఎంట్రీ అయినాం కదా. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 30 ఎకరాస్ హెచ్ఎండి అనుకున్నాం కదా. మనము అందరూ మీరు ఎక్కడైనా చూడండి బ్లాక్ టాప్ రోడ్ ఇస్తారు, మనము సీసీ రోడ్ ఇస్తాం. ఈ ఇప్పుడు చూస్తున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, లోపల రోడ్స్ మొత్తం వచ్చేసి 33 ఫీట్ రోడ్ ఉంటాయి హెచ్ఎండి ప్రకారంగా. అలా ఉంటుంది సార్. లోపలికి వెళ్ళాక మన దగ్గర ఇంకా డెవలప్మెంట్స్ కూడా చూడవచ్చు మనం వెళ్ళి. ఓకే సార్, మనకు ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి సార్? మేడం, ఇది వరంగల్ హైవేకు ప్రాజెక్ట్ అనుకున్నాం కదా. మనము దీని డెవలప్మెంట్ లో భాగంగా చూసుకుంటే ఫస్ట్ మనకు గట్కేసర్ కానీ తీసుకుంటే గట్కేసర్ దాటగానే గట్కేసర్ల దగ్గర ఎంత డెవలప్మెంట్ అయిందో మీకు తెలుసు. ఐటీ కానీ మనము చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. కొంచెం ముందుకు వస్తే ఆ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి దాదాపు 200 ఎకరాల్లో డెవలప్ ఉంది. 200 ఎకరాల్లో దాదాపు అందులో 2500 బెడ్స్ తోటి హాస్పిటల్ ప్లస్ కాలేజెస్. అందులో దాదాపు 3000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే 2500 మంది స్టూడెంట్స్కు ప్రొఫెసర్స్ ప్లస్ లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ చాలామంది ఉంటారు. ఎంప్లాయ్మెంట్ చాలా ఇంకెక్కువ కూడా పెరుగుతుంది. రీసెంట్గానే మన గట్కేసర్ దగ్గర దాదాపు 57 ఫ్లోర్స్కి హైరేట్స్ అపార్ట్మెంట్కు మన పర్మిషన్ కూడా వచ్చింది. స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మనం ఈ వెంచర్ ఉంటుంది. వెంచర్కి ఎంట్రీ అయ్యే ముందల్లే మనకు మన అనంతారం రూట్లో ఆర్టీఓ ఆఫీస్ ఉంది. భువనగిరికి బీబీనగర్కి సంబంధించిన ఆర్టీఓ ఆఫీసు. ఇంకా కొంచెం ముందుకు వస్తే అక్కడ వాచల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇంకా కొంచెం తర్వాత అక్కడ మనకు డ్రై పోర్ట్ అంటే ఫ్రూట్ మార్కెట్ కూడా కలబోతుంది. దానికి కొంచెం చుట్టుపక్కల డ్రై పోర్ట్ వస్తుంది. అలాగే ముందుకు పోతే మాత్రం మనకు బీబీనగర్ రైల్వే జంక్షన్ కూడా కడతారు. బీబీనగర్ నెక్స్ట్ ఇంకా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండదు. అంటే మనకు బీబీనగర్ దగ్గర అక్కడ స్టాప్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి కొంచెం ముందుకు పోతే మనకు భువనగిరి పోర్టు. భువనగిరి కూడా బాగా డెవలప్ చేస్తారు. ఆ పోర్టును వచ్చి రోప్వే రెడీ చేసి రోప్వే లాగా డెవలప్ చేస్తారు. ఇంకా కొంచెం ముందుకు పోతే యాదగిరిగుట్ట. ఇలా చూస్తే మళ్ళీ మనకు వరంగల్లో కూడా మనకు ఎయిర్పోర్ట్ పడుతుంది. ఇవన్నీ చూసుకుంటే మనకు ఈ రానున్న ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో బాగా డెవలప్ అయ్యే ఏరియా మేడం. మళ్ళీ హెచ్ఎండి అయ్యేది మొత్తం ఇక్కడ ఎయిమ్స్లో చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి మనకు ప్రొఫెషనల్గా ఈ వెంచర్ కూడా డెవలప్ చేస్తున్నాం. అట్లా మనకు ఒక ఏరియా డెవలప్ కావాలంటే మేజర్గా ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలి మేడం. మెయిన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎనీ టైం వరంగల్ హైవేకు ఎనీ టైం బస్సెస్ ఉంటాయి. తర్వాత ట్రైన్స్ ఉన్నాయి, ఎంఎంటీఎస్ లాంగ్ ట్రైన్స్ ఉన్నాయి. దాంతోపాటు హైదరాబాద్ చుట్టూ మనకు ఫేజ్ 1లో మెట్రో వచ్చేసింది. ఫేజ్ 2లో ఓఆర్ఆర్ చుట్టూ దాకా మెట్రో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేజ్ 3లో మనకు ఓఆర్ఆర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలాగా మనకు యాదగిరిగుట్ట దాకా కూడా మెట్రో వస్తుంది. ఇవన్నీ కంప్లీట్ అయినాయంటే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సార్, మనకు లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంది. సో అలాగే మనకి ప్రాజెక్ట్ లో వచ్చేసి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇస్తున్నారు సార్? మేడం, ఈ వెంచర్లో ఎవరైనా ఏరియా కంపెనీ వాళ్ళు మామూలుగా బ్లాక్ టాప్ రోడ్ ఇస్తారు. నేను 33 ఫీట్ రోడ్ కానీ 40 ఫీట్ రోడ్ కానీ అన్ని రోడ్స్ సీసీ రోడ్స్ ఇస్తున్నాము. తర్వాత డ్రైనేజ్ ఇస్తున్నాము. తర్వాత వాటర్ కనెక్షన్, పవర్, అలాగే మనకు పార్క్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము. తర్వాత క్లబ్ హౌస్ కూడా ఇందులో ఉన్న వాళ్ళకి అందరు ప్రొఫెషనల్స్ రాబోతారు ఈ వెంచర్స్ కాబట్టి మనం క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం. క్లబ్ హౌస్ కూడా ఫ్రీ మెంబర్షిప్ కార్డు కూడా ఇస్తున్నాం మేడం. ఓకే సార్, మేము స్టార్టింగ్ కస్టమర్స్కి చెప్పాం ఇక్కడ ఉగాది ఆఫర్ కింద ఇలా ఉంది. ఉగాది రంజాన్ ఆఫర్ కింద 45 డేస్ వరకు తక్కువ ధరకి ఇస్తారు, కొంచెం 2000 తగ్గించి అన్న. అది మీ మాటలోనే ఒకసారి మేడం. మేము ఇప్పటిదాకా 14,999 అమ్మినాము. ఈ 14,999 రేటు మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే తొందరగా మనకు కస్టమర్లకు ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ దాని ఆఫర్ కింద మనం ఒక 45 డేస్ టైం తీసుకొని 15,000 ఓన్లీ 13,000కే మనం ఫర్ స్క్వేర్ యార్డ్స్ అలా ఇస్తున్నాం. అంటే అట్లా గజానికి 2,000 లాగా చొప్పున మనం డిస్కౌంట్ ఇస్తున్నాము. దీంట్లో 150 గజాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 150 గజాల ప్లాట్ తీసుకున్న వాళ్ళకు
డైరెక్ట్ 3 లక్షల డిస్కౌంట్ వస్తుంది మేడం. ఇప్పుడు ఓన్లీ ఈ 1 మంత్లో ఎవరైనా ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఓకే అలా మేడం. మీ ఆఫర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ఈ ప్రాజెక్టు లీగల్ పరంగా ఏ విధంగా ఉంది, అలాగే లోన్ వచ్చే అవకాశం కూడా ఏమన్నా ఉందంటారా సార్? మేడం ఇది వచ్చేసి 30 ఎకరాస్ అనుకున్నాం కదా, హెచ్ఎండిఏ ప్రాజెక్టు. హెచ్ఎండిఏ పరంగా ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, లేఅవుట్ పర్మిషన్. దాంతోపాటు టీఎస్ ఏరా ఉంటుంది. ప్రతి కస్టమర్కు ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకు మినిమం 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ మనకు ఒక బుక్ రెడీ చేసి ఇస్తాం వాళ్ళకు. మీరు అదేవిధంగా బ్యాంక్ లోన్కి వస్తే మాత్రం అప్ టు 70% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది మేడం. ఓకే సార్. సార్ చాలా మంది డబ్బు పెట్టుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆలోచిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? మీ అనుభవంతో ఏమైనా సలహా ఇస్తారు మేడం? చాలా వరకు నాకు దాదాపు ఇక్కడ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్లో. చాలా మంది కస్టమర్స్ కానీ మా వెల్ విషర్స్ కానీ చాలా వరకు కొంతమంది ఆలోచించేది ఏంటంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, 10 లక్షలు 15 లక్షలు ఉంటాయి, ఇప్పుడు రేట్లు తగ్గినాయి కదా మనం తర్వాత కొందాంలే అని సంవత్సరాలు గడుపుతారు. అలా చూసుకుంటే మనం గతంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కరోనా టైంలో కూడా ల్యాండ్ రేట్లు తగ్గుతాయని చెప్పేసి ఎవరు కూడా కొనలేదు. తర్వాత మళ్ళీ ఈ నోట్ల రద్దప్పుడు కూడా కొంతమంది ఆలోచించి కొనలేదు. ఇలా చాలాసార్లు కొందామనుకొని డబ్బులు ఉండి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూస్తా రేట్లు పెరిగిపోయినాయి. అట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓవరా చుట్టూ 1000, 2000, 3000 ఉన్న కదా ఇవాళ వేలలో అయింది, 10,000 ఉన్నది లక్షలలో అయింది. అందుకొరకే కస్టమర్స్ కోసం నేను ఏం చెప్తున్నా సలహా అంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత దూరమైనా సరే లీగల్గా పర్ఫెక్ట్ చూసుకొని మీ దగ్గర ఉన్న బడ్జెట్కు ఎవరి మాట వినకుండా మీకు నచ్చితే మాత్రం ల్యాండ్ కొనుక్కొని పెట్టుకోండి. చూసారు కదండి, ప్రాజెక్ట్ మొత్తము కూడా మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను. సో ఈ 45 డేస్ మనకు ఆఫర్ కూడా ఇస్తున్నారు. మీరు ఈ 45 డేస్లో కనుక ఇక్కడ ప్లాట్ కొంటే ఎటు చూసినా కూడా మీకు ఒక ప్లాట్కి 3 లక్షలు సేవ్ చేసుకున్నట్లే అండి. సార్ దామోదర్ సార్ కూడా ఇప్పటి వరకు మీకు మొత్తం కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు డైరెక్ట్ స్క్రీన్ మీద సార్ నెంబర్ ఇస్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే సార్కి కాల్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ మీతో మాట్లాడతారు, మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్తారు. అంతేకాదండి, ఇక్కడ ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ చూస్తే మీరే ఒక అంచనాకు వస్తారు. ఇంకా ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ సార్ నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడి ఇలాంటి అవకాశం అయితే చాలా తక్కువ వస్తుంటాయండి, అస్సలు మిస్ చేసుకోకండి.